ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ మేయర్ సుజాత్తో పాటుగా డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ మరికొందరు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. మొత్తం వైసీపీ నుంచి 18 మంది కార్పొరేటర్స్ టీడీపీలో చేరారు. నేడో రేపో ఒంగోలు కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకోనుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ మేయర్ సుజాత్తో పాటు డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ మరికొందరు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. మొత్తం వైసీపీ నుంచి 18 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. నేడో రేపో ఒంగోలు కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకోనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రకాశం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన. శ్రీనివాస్, ఏం చెప్తున్నారు? పార్టీ మారడంపై వైసీపీ నేతలు స్పందించారా? ప్రస్తుతం గంగాల సుజాత అంటే వైసీపీని స్పందించడానికి బాలిని వలసని ఆయన కార్పొరేషన్ బలంతో ఉండాలని గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ అనేది టీడీపీకి రావడం జరిగింది. 34,060 మెజార్టీ రావడంతో ఇక్కడ అతను ఓడిపోయినా కూడా ఒంగోలు కార్పొరేషన్ అనేది అతనికి బలాన్ని ఇస్తుందని చెప్పి బాలిని శ్రీనివాస్ రెడ్డి భావించారు. అలాంటిది కార్పొరేషన్ గతంలోనే టీడీపీ కైవసం చేసుకుంటుందని భావించినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బాలిని శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఫస్ట్ రౌండ్ లోనే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయిన వాడు కూడా అప్పటికప్పుడు వచ్చి ఒంగోలు రావడం జరిగి వాళ్ళతోటి కార్పొరేటర్ తోటి మీటింగ్ పెట్టారు. ఆయన మీటింగ్ పెట్టి అన్ని దామచర్ల జనార్దన్ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై ఆమె అనేక విమర్శలు కూడా చేశారు. కార్పొరేటర్ కి ఆయన ఎన్ని చెప్పినప్పటికీ ప్రస్తుతం మేయర్ గంగాల సుజాత అలాగే సూర్యనారాయణ డిప్యూటీ మేయర్ ఇద్దరు తోటిగా 17 మంది ఈ రోజు టీడీపీ దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే దగ్గర జాయిన్ అవటం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ గతంలో ఎలక్షన్ కి ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ చేరిన మొత్తంలో చూస్తే 25 అంటే గతంలో ఒంగోలు కార్పొరేషన్ వచ్చి 50 వార్డులు ఉంటాయి. ఈ వార్డులకు సంబంధించి కార్పొరేటర్లు 50 మంది ఉంటారు. ఈ 50 మందిలో గతంలో టీడీపీకి వచ్చింది 6 మాత్రమే వచ్చింది. అలాగే జనసేనకి సంబంధించి ఒక్క సీటు మాత్రమే రావడం జరిగింది. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అయితే 5 కార్పొరేటర్లు మళ్ళీ టీడీపీలో చేరడం జరిగింది. ఇప్పుడు 17 మంది చేరడంతో లేదా అంటే ఈ పూర్తిగా ఒంగోలు కార్పొరేషన్ అనేది టీడీపీ కైవసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు నాడో లేదో ఎట్టి పరిస్థితిలో టీడీపీ కైవసం చేసుకునేట్లు ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.